గౌడ్స్ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కోసం మేము కర్ర పూజ కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. అమ్మవారి ఏదైతే మండపం తయారు చేస్తామో ఆ మండపం తయారు చేసే ముందు మొదటి కర్రకి అమ్మవారి లాగా పూజించి అమ్మవారిని ఆ తల్లి గుంజకి మనము పూజించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. సో చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ముత్తైదులు ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మొదట అమ్మవారి కలశాన్ని తయారు చేస్తాం మనము. అమ్మవారి కలశాన్ని తయారు చేసి అమ్మవారి కలశానికి పసుపు కుంకుమ అన్నిటితో మనం అలంకరించిన తర్వాత మనం తల్లి గుంజ ఏదైతే మొదటి గుంజ ఉంటుందో ఆ మొదటి గుంజ కూడా ఇప్పుడు అలంకరణ జరుగుతుంది. అలంకరణ కార్యక్రమం తర్వాతనే మనము ఈ ఏదైతే మండపం తయారు చేస్తామో ఆ మండపానికి ప్రాధాన్యత, అలాగే అదొక పసుపుతో పవిత్రత అనేది జరుగుతుందని మేము నమ్ముతాం. అది మేము ఫస్ట్ ఎత్తుతాము. అక్క మీరు ముందుండండి. 5 ఇగో అరే మళ్ళా వినండి. 3 సార్లు ఎత్తుడు, 3 సార్లు అమ్మవారి బరువుని మనము తీసుకోవాలి. ఓకే, 3 సార్లు తీసుకొని తర్వాత 3వ సార్లు ఎక్కించుకోవాలి. ఓకే. జై బోలా భవానీ మాతా కీ, 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 జై భవానీ, జై భవానీ. అక్క 5 టైమ్స్ తిరగండి. జై బోలా భవానీ మాతా కీ, 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 జై శివాని, జై శివాని. అక్క జై భవానీ, 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 జై శివాని, జై శివాని. బోలో భవానీ మాతా కీ జై, బోలో భవానీ మాతా కీ జై, కనకదుర్గ మాతా కీ జై, బాలా త్రిపుర సుందరి కీ జై. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై శివాని. అలా కొంచెం గట్టి కొట్టు. జై జై మాతా, 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 జై భవానీ, జై భవానీ, జై శివాని. మీరు ముందు కట్టలేకపోవడం. జై బోలా దుర్గా మాతా కీ జై, జై భవానీ, జై భవానీ. చెప్పినా అమ్మ ప్లేట్ కింద పెట్టాను. వాటర్ పోయండి. అదే మధ్యాహ్నానికి
ఒకటి కంకణం అదే. ఇప్పుడు ఇంతకుముందు పసుపు కొమ్ముతో కంకణం తయారు చేసి కంకణం పెద్ద కంకణం. ఏం కాదు అక్కడ తీసుకోలేదు నిండు బిందెలు ఉన్నాయి కదా నిండు బిందె ఉంటుంది నిండు బిందె ఇప్పుడు ఆమె కూడా అలంకరించుకుని ప్రయత్నిస్తామన్నమాట. అంతే, ఈ రోజు నుంచి ప్లేస్కి మనం పవిత్రత క్రియేట్ చేస్తాం. మంగళ వాయిద్యాల మధ్య పసుపు కుంకుమల మధ్య అమ్మవారికి ఈరోజు మనం పవిత్రత క్రియేట్ చేస్తాం ఈ స్థలాన్ని. ఇక అయిపోయిన తర్వాత మీరు మామూలుగా ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాము, ఉంటే ఉండొచ్చు. అక్కడి నుంచి ఇక్కడ వరకు శివాలయం నుంచి అక్కడ దాకా ఊరేగింపు చేస్తున్నాం. ఏ భవాని? హారతులు ఉన్నా ఉండకపోయినా అమ్మవారికి ఇచ్చేసారు కదా హారతులు సమర్పయాము. మీరు తీసేసుకోండి హారతులు, మాకు ఇవ్వండి. అయిపోయింది, పూజ చేసి హారతులు తీసుకోపో స్వామి. హారతి తీసుకో. వాళ్ళకు కూడా ఇవ్వండి. ఆంటీ హారతి తీసుకోండి. అక్కడ వీడియో తీసుకొని నాకు జూమ్ చేయండి. అక్కడ ఇంతటితో ఈ కార్యక్రమం ఇప్పుడు ఆ తల్లి గుంజని ఇప్పుడు మనము అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది. పవిత్రత ఆల్రెడీ మనం అంతా ఎక్కడి వరకు అయితే మనం పవిత్రపరచాలనుకుంటున్నామో, మనం ఎక్కడి వరకు అయితే అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారి పవిత్రతను ఎక్కడి వరకు ఉంచాలనుకుంటున్నామో అక్కడి వరకు మనం ఉంచాము. ఇప్పటి వరకు సన్నాయి వాయిద్యాల మధ్య స్వాముల వారి కరచాలన మీద భుజాల మీద మోసి ముత్తైదుల హారతులతో అమ్మవారిని ఆవాహన చేయడం జరిగింది. ఇప్పుడు ఆ గుంజని మనము నిలబెట్టడంతో ఇక షెడ్ మొదలవుతుంది. ఆ కార్యక్రమం మొదలైన తర్వాత తదుపరి కార్యక్రమాల కోసం మళ్ళీ కలుగుతాం. మీ ఛానల్ ఎంఈ వ్లాగ్స్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.